అమ్మగారి ఫోటో, మీ అమ్మగారి ఫోటో, ఈశ్వరుడి మూర్తి, మహాత్ముల మూర్తులు తప్ప మిగిలిన పనికిమాలినవన్నీ ఉంటే మీరు మీ గురించి ఏమీ చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అండమే. కానీ ఆహాహా ఏమి వైభవం రా నీ ఇల్లు, ఏ మూర్తులు ఎటు కళ్ళు తిప్పినా నీ సంస్కృతి ఏమిటో నీ ఇల్లు చెప్తోంది, తెలిసిపోదు. కాబట్టి ఆయన పరిస్థితి ఏమిటో అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. రామచంద్రమూర్తి మీరెళ్ళి భోగం అనుభవించండి అని తాను గుహలో పడుకుంటాడు. రావణుడు లోపల తాను భోగం అనుభవిస్తూ వీళ్ళని విచ్చుకత్తులు అట్టుకుని బయట ఉండండి, ఎందుకంటే నేను ఎత్తుకొచ్చిన ఆడవాళ్ళతో అనుభవిస్తున్నాడు, ఎవడొస్తాడు అంటాడు. అంతే తేడా. ఎవరి ముందు ఎవరున్నారు, ఎవరు నిలబడ్డారు? రాముడి ముందు రావణుడు నిలబడ్డాడా, రావణుడి ముందు రాముడు పడిపోయాడా? నీ నడవడి, నీ ధర్మం, నీ ప్రవర్తన నిన్ను కాపాడుతాయి. దానికి ఇతరుల కితాబెందుకు? నీకు సుందరకాండ ఆదర్శం. నువ్వు నమ్ముకున్నది నిన్ను రక్షిస్తుంది. సుందరకాండ కన్నా నీకు ఆదర్శం ఇంకోటి లేదు. అంతే. నీకు ఇతరుల యొక్క ప్రమేయంతో నీకే సందర్భం లేదు, నీకు దాని గురించి పట్టింపక్కర్లేదు. అందుకే సుందరకాండ బాగా అర్థమైతే మీరు సర్టిఫికెట్ల గురించి తాపత్రయపడరు. ఆయన భక్తుడండి అని ఎవడో అనుకోవాలని, ఆయన ఉపాసకుడని ఎవడో అనుకోవాలని, లేకపోతే ఏదో 10 మంది నమస్కారం పెట్టాలని, 10 మంది గౌరవించాలని ఈ వెర్రీ ఉండదు. మీరు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కూడా. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అవన్నీ నాకు? అవన్నీ ఎందుకు? ఆ గుర్తింపులన్నీ ఎందుకు? ఈ గుర్తింప మీకు కావలసింది? సర్వేశ్వరుడు నావాడివిరా నాన్న అని ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకోవడమా మీకు కావలసింది? ప్రహ్లాదుణ్ణి ఇలా ఒక్కసారి అన్నాడంతే, చాలు నా బతుక్కి, రాక్షస వంశంలో పుట్టాను ఇలా అన్నావు, తలమించి చెయ్యేసి వీపు వరకు చాలదా నాకు అని అడిగాడు ప్రహ్లాదుడు. నీకు అది కావాలా, ఇది కావాలా? ఎందుకు ఆ నమస్కారాలు నీకు? ఎందుకు ఆ సన్మానాలు? ఎందుకు ఆ సన్మాన పత్రాలు? ఏం చేస్తావు? నీ శరీరం పడిపోయిన తర్వాత